వాక్యం సెలవిస్తుంది, ఆయన మనకు మార్గములను సృజించేవాడు అంట. హీస్ నాట్ సేయింగ్ నేనున్న మార్గములోనే మిమ్మల్ని నడిపిస్తాను అని అనట్లేదు. ఒకవేళ మీకు మార్గము లేకపోయినా నేను ఆ మార్గాన్ని సృజించేవాడిని నేనై ఉన్నాను అని అంటున్నాడు. దట్ ఈస్ వై ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ సేస్ హీస్ a way maker. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన మార్గములను సృజించువాడు అని. And today I want to declare and a decree. ఈ రోజు నేను ప్రకటించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. I don't know whatever ways look like they are closed over your life. మీ జీవితంలో ఎటువంటి మార్గములు ముయ్యబడినట్టుగా కనిపిస్తున్నాయో నాకు తెలియదు. I believe that God is going to make a way in every situation of your life. అలాగే దేవుడు మీ జీవితంలో ప్రతి మార్గములో మీకు మార్గము చూపించబోతున్నాడు. There is nothing that you cannot win, but you are going to overtake everything because God is fighting for you and nobody else can even stand against you. మీరు జయించలేనిది ఏది ఉండదు, ఎందుకనగా మీ పక్షంన దేవుడు పోరాడుతున్నాడు, మీకు వ్యతిరేకంగా ఎవరు కూడా నిలబడలేరు. ఆమేన్. Can we all put our hands together and just give all the glory and praise to the name of Jesus? He is a good God. He is willing to do much more than what we can. Come on, I think we can do much better than this. Let's put our hands together for the name of Jesus. హల్లెలూయా. Hallelujah. You all can be seated in the presence of the Lord. దయచేసి దేవుని సన్నిధిలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. Are you all ready to take part in the miracle meal? అద్భుతమైన పాత్రలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అండి? I believe for a believer to be successful, విశ్వాసి వర్ధిల్లాలి అంటే there are three things that he or she needs to be aware of. మీరు చేయవలసింది ఏమిటనగా మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. You need to be aware of three things. మూడు ప్రాముఖ్యమైన విషయాలు తెలిసి ఉండాలి మీకు. The first thing is the name of Jesus. మొట్టమొదటి ఏమిటనగా యేసుక్రీస్తు యొక్క నామము తెలియాలి. Because the word of the Lord says that every time you use the name of Jesus, ఎందుకనగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన నామాన్ని వాడిన ప్రతిసారి it says that nothing can stand against that name. ఆ యొక్క నామానికి వ్యతిరేకంగా ఏ యొక్క నామము కూడా నిలబడలేదు. So we all need to know how to use the name of God. దేవుని యొక్క నామాన్ని ఎలా వాడాలో మనకి తెలియాలి. And the second thing that is very important for believers is the word of the Lord. రెండవది ఏమిటనగా దేవుని యొక్క వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. The word of the Lord makes a way where there seems to be no way. అలాగే దేవుని యొక్క వాక్యం అనేది మార్గము లేని చోట మార్గమును కలుగజేస్తుంది. The word of the Lord has a capacity to create anything out of nothing. అలాగే దేవుని యొక్క వాక్యం ఎటువంటిది అనగా ఏమీ లేని చోట కూడా ఏదో ఒకటి మన కోసము సృజించగలదు. The word of the Lord has a capacity to bring the unseen into the realm of the seen. అలాగే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందనగా అదృశ్యమైన వాటిని కంటికి కనిపించేలాగా స్పష్టంగా చేస్తుంది. And the last thing that we all need to know మనకి చివరిగా తెలియవలసిన విషయం ఏమిటనగా is the blood of Jesus. యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. The first two things are given so that you can enjoy the materialistic blessing. మొదటి రెండు విషయాలు అనేవి దేనికి ఇవ్వబడ్డాయి అనగా వస్తుపరమైన విషయాలు మన జీవితంలో చూడడానికి అయి ఉన్నవి. But the blood of Jesus కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది has been given so that you can be united with your family. మీ కుటుంబంతో మీరు ఐక్యమత్యంగా ఉండడానికి ఇవ్వబడింది. The blood of Jesus has given so that you can know where you hail from. అలాగే యేసుక్రీస్తు యొక్క రక్తం మీకు ఎందుకు ఇవ్వబడింది అనగా మీరు ఎక్కడ చెందినవారో తెలియజేయడానికి. The blood of Jesus tells you your real identity of who you are. యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది నీ యొక్క నిజమైన గుర్తింపును తెలియజేస్తుంది. If as a believer if you are aware of all of these three things, ఒక విశ్వాసిగా ఈ యొక్క మూడు విషయాలు మీకు తెలిసినట్లయితే there is nothing in this world that can defeat you. ఈ యొక్క లోకంలో ఏది కూడా మిమ్మల్ని ఓడించలేదు. And you will always have a upper hand and you will always be in high places because these three things are given to us so that we can rule, so that we can reign and we can have dominion over all the earth. ఈ Amen. మూడు విషయాలు మనకి ఎందుకు ఇవ్వబడ్డాయి అనగా ఈ యొక్క లోకాన్ని ఏలి పాలించడానికి అయినది. మీరు ఆ యొక్క ఎత్తైన స్థాయిలో ఉండబడతారు. అలాగే మీకు ఎత్తైన స్థలంలో మీకు ఆ యొక్క స్థలంలో అనేవి కూర్చోబడుతూ ఉంటాయి. And as a church we strive very hard to make sure that you are aware of these three things. అలాగే సంఘంగా మా యొక్క ప్రయత్నం ఏమిటనగా మీకు ఈ యొక్క మూడు విషయాలు తెలిసి ఉండాలనేదే మా యొక్క వాంఛ ఉన్నది. So communion is especially something that where we focus on the blood and the body of Jesus. బల్ల అనగా యేసుక్రీస్తు యొక్క శరీర రక్తం మీద ధ్యాసించేది, దృష్టి పెట్టేది. So that we can be set free. అలాగే మనము విమోచించబడడానికి. Are you all ready? మీరు సిద్ధంగా Yeah, let ఉన్నారా? us all turn our Bibles to Revelations chapter 12. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. And let's read verses 10 and 11. 10-11 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10-11 వచనాలు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడనైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించుచున్నారు గాని మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. Amen. Amen.
day and night there is an accuser that is accusing the brethren. అలాగే రాత్రి పగలు మన మీద ఒకడు విమర్శిస్తూ ఉన్నాడు. He's just not accusing, but he's accusing us in the front of God. అలాగే కేవలం నేరం మోపడమే కాదండి, దేవుని ఎదుట నేరము మోపుతున్నాడు. And I really like how this chapter is written. ఈ యొక్క అధ్యాయం ఎలా రాయబడిందో నాకు ఎంతగానో It నచ్చుతుంది. says that no matter whatever the accuser is bringing against the body of Christ, అలాగే ఈ యొక్క విమర్శించేవాడు దేవుని ఎదుట ఏమి తెస్తున్నా సరే, the word of the Lord says దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, that they have overcome every accuse by the blood of the lamb. ప్రతి విమర్శను వారు ఈ గొర్రెపిల్ల యొక్క రక్తముతో జయించారు, అధిగమించారు. And today I want to tell you, ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, no matter what the enemy is throwing at you today, ఈ రోజు శత్రువు మీ మీదకి ఏ విధంగా దాడి చేస్తున్నా I సరే, don't know how many accuses you have going right after day in and day out. అలాగే ప్రతి రోజు ఆ యొక్క అపవాది నీ మీద ఎన్ని నేరములు మోపుతున్నాడో తెలియదు. There is a hope that has been given to us. కానీ మనకు ఒక నిరీక్షణ అనేది ఇవ్వబడింది. You can overcome everything in your life is by the blood of the lamb. మీరు గొర్రెపిల్ల రక్తం ద్వారా మీ చేతిలో ప్రతిదీ కూడా అధిగమించగలరు. You can overcome every accuse by the blood of the lamb. ప్రతి నిందను మీరు ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా జయించగలరు. You can overcome every plan of the enemy by the blood of the lamb. ఈ యొక్క గొర్రెపిల్ల రక్తం ద్వారా అపవాది యొక్క ప్రతి ప్రణాళికను అధిగమించగలరు. You can overcome every sickness by the blood of the lamb. ప్రతి అనారోగ్యాన్ని గొర్రెపిల్ల రక్తం ద్వారా జయించగలరు. You can overcome any deadly situations by the blood of the lamb. మరణకరమైన ప్రతి ఒక్క పరిస్థితిని కూడా గొర్రెపిల్ల రక్తం ద్వారా జయించగలరు మీరు. No matter whatever is standing against you today, ఈ రోజు నీకు వ్యతిరేకంగా ఏది నిలబడుతున్నా సరే, even as you're taking part in the body and the blood of Jesus, యేసుక్రీస్తు యొక్క శరీరము రక్తములో పాలు పంచుకుంటూ ఉండగా, I believe that you are overcoming that. ఈ రోజు మీరు దాన్ని జయిస్తారని నేను నమ్ముతున్నాను. ఆమేన్. And the word of the Lord says that they have overcome it by the blood of the lamb. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందనగా వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వారు జయించి ఉన్నారని. It doesn't say that they have overcome it by the money that they have or by whatever they carry. వారికి ఉన్న డబ్బును బట్టి లేకపోతే వారికి ఉన్న సొంత విషయాలను బట్టి కాదండి వారు జయించింది. It doesn't say that by their wisdom that they have overcome the enemy. వారు జ్ఞానాన్ని బట్టి జయించారని లేదు. No matter how wise you are, మీరు ఎంత తెలివి అయిన no వారైనా సరే, matter how strong you are, ఎంత బలవంతులైనా సరే, there is nothing that you have the power in you that you can let the enemy die in your life. అలాగే నీ జీవితంలో అపవాది మరణించేలాగా నీలో ఎటువంటి శక్తి లేదని వారిని But మరణించడానికి. there is only one thing that is available that has a capacity to overcome everything that the enemy is throwing, and that is the blood of the lamb. అలాగే అపవాది మీ మీద దాడి చేసిన ప్రతి ఒక్క దాన్ని త్రిప్పి కొట్టాలంటే ఒకటే ఒక ఆయుధం ఉంది, అది ఏమిటనగా యేసుక్రీస్తు యొక్క రక్తం అయి ఉన్నది. I'm not going to take a lot of time today, ఈ రోజు ఎక్కువ సమయాన్ని but I just want to remind you about the blood of the lamb, what happened in the book of Exodus. నిర్గమకాండంలో ఇక దేవుని యొక్క రక్తం ఏం చేసిందో ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. So we all know that in the book of Exodus we see that Moses is commanding every Israelites to bring the blood of the lamb. అలాగే నిర్గమకాండంలో మోషే అక్కడ ఉన్న ఇశ్రాయేల్ సంతానం వారికి ఏమని సెలవిస్తున్నాడు అనగా ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని రమ్మని చెప్తున్నాడు. And so what they're supposed to do is they're supposed to get a lamb and sacrifice the lamb. వారు చేయవలసింది ఏంటంటే ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చి ఆ గొర్రెపిల్లను బలిగా అర్పించాలి. And they have to collect the blood of the lamb in the vessel. ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఒక పాత్రలో తీసుకొని, And there was this plant called hyssop. They need to take that plant and apply the blood on the doorpost with hyssop. అలాగే ఆ యొక్క హిస్సోపు అనే ఒక మొక్క లేకపోతే ఆ యొక్క చెట్టు ఉండేదండి, ఆ యొక్క చెట్టుతో ఆ యొక్క రక్తాన్ని వారి యొక్క గుమ్మముల మీద ప్రోక్షించాలి. So as long as the blood of the lamb was applied on the doorpost, ఎప్పుడైతే ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము గుమ్మముల మీద ప్రోక్షించబడిందో, it didn't matter who was behind the door. ఆ యొక్క గుమ్మము లోపల ఎవరు ఉన్నారో పర్వాలేదు, It didn't matter what they have done. వారు ఏమి చేసినా సంబంధం లేదు. It didn't matter whether they believed, they did not believe, but until and unless the death angel saw the blood of the lamb on the doorpost, they were saved. వారు విశ్వసించకపోయినా సరే మరణపు దూత ఆ యొక్క గుమ్మం మీద ఆ యొక్క రక్తాన్ని చూసినట్లయితే వారు రక్షించబడ్డారని అర్థము. And in the same way, అదే విధముగా in the New Testament, క్రొత్త నిబంధనలో when Jesus died on the cross, యేసుక్రీస్తు శిలువ మీద మరణించినప్పుడు the blood of Jesus is available for the entire world. యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది లోకం అంతటికి అందుబాటులో ఉన్నది. It's like that blood available in that vessel. ఆ యొక్క రక్తం అనేది పాత్రలో ఉన్నది. But that blood is not working on many of their lives is because that blood has not been applied. అలాగే ఆ యొక్క రక్తము ఎంతో మంది జీవితంలో పనిచేయడం లేదు, ఎందుకనగా ఆ యొక్క రక్తం అనేది వారి జీవితంలో ప్రోక్షించుకోలేదు కాబట్టి. So we all talk about how the death angel passed by every house that had the blood. అలాగే మనం మాట్లాడుకున్నాం కదండి, ఈ యొక్క మరణపు దూత గుమ్మముల ఎదుట రక్తము చూసినప్పుడు ఎలా దాటుకొని వెళ్ళిపోయిందో. But imagine if the house was not applied with the blood on the doorpost, but they just had the blood in their house, they wouldn't have been saved. అలాగే ఆ యొక్క గుమ్మముల ఎదుట
ఆ యొక్క రక్తం అనేది లేకపోయినట్లయితే మరణపు దూత వచ్చినప్పుడు వారు రక్షించబడేవారు కాదు. And most often the Christians are also in the same place. క్రైస్తవులు కూడా ఈ రోజు అటువంటి స్థలములోనే ఉన్నారు. For God so loved the world that he gave his only begotten son. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించిన తన యొక్క అద్వితీయ కుమారుని మన కోసం సమర్పించాడు. Jesus, out of the love that he has for you and me, he was ready to he died on the cross for us. యేసుక్రీస్తు ఆయనకున్న ప్రేమను బట్టి మన కోసం శిలువ మీద మరణించాడు. And now the blood of the lamb is available so that you and I can be saved and the death and accusation can pass by us. ఈ రోజు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము లేకపోతే గొర్రెపిల్ల అనేవాడు ఎందుకు మరణించాడు అనగా ఆ యొక్క మనము ఆ యొక్క నేరం మోపేవాడిని జయించడానికి. But unfortunately most of us are carrying the blood still in the vessel. కానీ అనేక మంది ఈ రోజు చూసినట్లయితే ఆ యొక్క రక్తాన్ని ఇంకా పాత్రలోనే ఉంచుతున్నారు. But if you only can apply the blood of Jesus over you and your family, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఎప్పుడైతే మీరు మీ యొక్క కుటుంబం మీద ప్రోక్షించుకుంటారో, just like what happened in the book of Exodus, నిర్గమకాండంలో ఏ విధంగానైతే the జరిగిందో death is gonna pass you by. మరణం మిమ్మల్ని దాటుకొని Your వెళ్ళిపోతుంది. sickness is gonna pass you by. అనారోగ్యం మిమ్మల్ని దాటుకొని Every వెళ్ళిపోతుంది. curse is gonna pass you by. ప్రతి శాపము దాటుకొని వెళ్ళిపోతుంది. Everything that you could not conquer, you will be able to conquer if you can apply the blood of Jesus over your యేసుక్రీస్తు యొక్క life. రక్తాన్ని మీరు ప్రోక్షించుకున్నట్లయితే జయించలేని ప్రతి దాన్ని జయిస్తారు యేసు నామములో. So how do we apply? మనం ఎలా ప్రోక్షించుకోవాలి? In the Old Testament, they need a plant called hyssop, పాత నిబంధనలో చూసినట్లయితే హిసోపు అనే మొక్క కావాలి. which represents it in modern world. అలాగే ఈ లోకంలో పాశ్చాత్య లోకంలో చూసినట్లయితే It's your mouth. అది నీ నోరు అయి ఉన్నది. That is why we see the book of Revelations. అందుకని ప్రకటన గ్రంథంలో It చూసినట్లయితే says that they have overcome the accuser ఆ యొక్క నేరము మోపే వాడిని ఎలా జయించారనగా by two things. రెండు విషయాల ద్వారా. One is by the blood of the lamb, మొట్టమొదటి ఏమిటనగా గొర్రెపిల్ల రక్తం అయి and ఉన్నది. second is by the word of their testimony. రెండవది ఏమిటనగా వారి నోటి నుండి వచ్చే సాక్ష్యాన్ని బట్టి. So just having the blood of Jesus in your hand is not going to save you. యేసుక్రీస్తు యొక్క రక్తము ఉన్నట్లయితే సరిపోదండి. But when you're joining your mouth, your faith with that, you are going to overcome the accuser by the word of your testimony. యేసుక్రీస్తు యొక్క రక్తముతో పాటు మీ యొక్క నోటిని జత చేసినట్లయితే అప్పుడు నేరం మోపిన వాడిని జయించి సాక్ష్యం అనేది పంచుకుంటూ ఉంటారు. Even as we are taking part in the communion today, ఈ రోజు బలలో పాలు పంచుకుంటూ ఉండగా I want you to take part in communion just not by drinking the cup, ఈ యొక్క పాత్రలో పాలు పంచుకోవడం అనగా కేవలం అది త్రాగడం మాత్రమే కాదండి. but by adding your faith to it. ఈ విశ్వాసాన్ని తోడించి మీరు Even as తీసుకోవాలి. you're believing that the blood of Jesus can set you free, యేసుక్రీస్తు యొక్క రక్తం మిమ్మల్ని విమోచిస్తుందని నమ్ముతున్నట్లయితే, if you can believe that the blood of Jesus can make you whole again, యేసుక్రీస్తు యొక్క రక్తం మిమ్మల్ని పరిపూర్ణంగా చేస్తుందని నమ్ముతున్నట్లయితే you are going to be set free today. ఈ రోజు మీరు విమోచించబడతారు. Are you ready? మీరు సిద్ధంగా Can ఉన్నారా? we all stand up to our feet and prepare our hearts to take part in this? అందరం కూడా లేచి సిద్ధపడదామా అండి బలలో పాలు పంచుకోవడానికి?